రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. జూన్లో ఋతుపవనాలు పెద్దగా వర్షాలు తీసుకురాకపోయినా జూలైలో ఆశించిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం లేచింది. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా కర్ణాటక మీదుగా ఒక ద్రోణి కొనసాగుతూ ఉంది. వీటి ప్రభావంతో రాబోయే 4-5 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలతో సహా అల్పపీడన ప్రభావంతో ఉత్తర ఆంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో సహా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఉత్తర భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఋతుపవనాలు విస్తరిస్తూ ఉన్నాయి. హిమాలయ ప్రాంతాల నుంచి బంగాళాఖాతం వరకు 1500 కిలోమీటర్లు మేఘాల దండు ఆవరించి ఉంది. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదు చేస్తూ ఉంది. ఇప్పటి వరకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 40 డిగ్రీల టెంపరేచర్స్తో జూన్ నెలలో కూడా అల్లాడిపోయారు. తాజాగా అక్కడ పరిస్థితులు అనుకూలిస్తూ ఉన్నాయి. ఋతుపవనాలు విస్తరించాయి. జూలైలో ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో అయితే విపరీతమైన వరదలు, సిక్కిం నుంచి మొదలుకొని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో విపరీతమైన వరదలతో ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహారు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర సహా మధ్యప్రదేశ్లో జూలైలో వర్షాలు అనుకూలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే 4-5 రోజుల్లో కొంత క్లారిటీ వస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 48 అవర్స్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు, రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక అల్పపీడనం బలపడినా కూడా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ప్రభావం చూపుతుంది. అది ఏ దిశగా ప్రయాణం చేయబోతా ఉంది అనే దానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఈరోజు వచ్చే రిపోర్ట్తో మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం. మీ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో వర్షపాతం ఏమైనా నమోదైందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.